అన్ని విభాగాల సమన్వయంతో ఐసిఈ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ ద్వారా శరణార్థులు ఎక్కడుంటే వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చి వాళ్ళకి శిక్షించట్లేదు, వెనక్కి తిప్పి పంపుతున్నది అమెరికా. సుదీర్ఘకాలం పాటు చొరబాటుదారులతో పెరిగిపోయి నిండిపోయి ప్రజాస్వామ్యం చచ్చిపోయి అమెరికాలో సొంత వాళ్ళు బ్రతకలేని పరిస్థితులలో ట్రంప్ని ప్రజలు ఎన్నుకున్నదే అలాంటి వాళ్ళని తిప్పి పంపమని. మొన్ననే చెప్పుకున్న 2 రోజులకి 550 మందిని దాకా ఐడెంటిఫై చేసి పంపించారని. తాజాగా ట్రంప్ టీం అధికార యంత్రాంగానికి ఐస్ టీంకి తేల్చి చెప్పింది, మీ స్పీడు ట్రంప్ గారికి చాలట్లేదు, స్పీడ్ పెరగాలి, రోజుకి 1000 నుంచి 1500 మంది గుర్తించండి, పంపించండి, తిప్పి పంపించండి, అప్పుడు మాత్రమే సరైనటువంటి రూట్లో మీరు పనిచేస్తున్నారని ట్రంప్ అనుకుంటారని వాళ్ళకి వైట్ హౌస్ తేల్చి చెప్తోంది.